పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మన సత్య తిరుసభ పునీత యోహాను గాల్బెర్ట్ గారిని స్మరిస్తుంది. కావున కొంతసేపు వారి గురించి తెలుసుకుని ధ్యానించుదాం. పునీత యోహాను గాల్బెర్ట్ గారు ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ నగరంలో ఉన్నత వంశ కుటుంబంలో క్రీస్తు శకం 985లో పుట్టారు. వీరికి హగ్ అను ఒక సోదరుడు కూడా ఉన్నారు. మంచి క్రైస్తవులుగా జీవిస్తున్నారు. క్రీస్తు శకం 1013లో ఒక హంతకుడు ఏదో తెలియని కారణంపై హగ్ను హత్య చేశాడు. గాల్బెర్ట్ హృదయం పగతో రగిలింది. ఆ హంతకుని ఎలాగైనా చంపాలని పెద్ద శోధన వారి హృదయాన్ని వేధిస్తుంది. తాను క్రైస్తవుడు, ఎలా స్పందించాలి? ఒకరోజు తలవని తలంపుగా నేరస్తుడు ఎదురయ్యాడు. నిరాయుధుడుగా ఉన్నాడు, దొరికిపోయాడు. గాల్బెర్ట్ గారికి పట్టుకొని చంపివేయాలన్న కోరిక పుట్టింది. పారిపోయే అవకాశం కూడా లేని ఆ నేరస్తుడు ఒక్కసారిగా మోకాళ్లపై ఉండి చేతులు చాచి తాను పాపం అనే సిలువపై వ్రేలాడుతున్నానని, నా ఆత్మను ఆ దేవుడే రక్షించాలని ప్రాధేయపూర్వకంగా ఉండిపోయాడు. గాల్బెర్ట్ గారి గుండె కరిగిపోయింది. కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకుము అను యేసుని సందేశం చెవుల్లో రింగుమన్నాయి. తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుడు అని సిలువవేయబడిన యేసుని మాట తన చెవిలో ప్రతిధ్వనించాయి. గాల్బెర్ట్ దేవుని సాయంపై ప్రార్థించారు. తన చేతిలో ఉన్న కత్తిని పారవేశారు. సహోదర ప్రేమతో నిండిన వాడయ్యాడు. వెళ్ళి నేరస్తుణ్ణి సోదర వాత్సల్యంతో కౌగలించుకొని క్రీస్తు కోసం మన్నిస్తున్నట్లు పలికి ఒకరినొకరు సమాధానపడ్డారు. పేద సాధలకు సహాయపడటంలో యోహాను గాల్బెర్ట్ గారు ముందుండేవారు. క్షమాపణ ఇవ్వు, క్షమాపణ పొందు అని బోధించేవారు. వారికి అద్భుతాలు చేసే శక్తి, భవిష్యత్తును చెప్పే జ్ఞానం ఉండేది. గొప్ప ఆధ్యాత్మిక సంపదను గుర్తెరిగిన ప్రజలు వారి వద్దకు వచ్చి తమ సమస్యలకు పరిష్కారాలు, సలహాలు స్వీకరించేవారు, ఆశీర్వాదాలు పొందేవారు. పునీత యోహాను గాల్బెర్ట్ గారు క్రీస్తు శకం 1073 జూలై 12న ఇటలీలోనే ఫ్లోరెన్స్లోని పసిగ్నానో అనే ఊరిలో కన్నుమూశారు. క్రీస్తు శకం 1193లో 3వ సెలెస్టిన్ జగద్గురువులచే పునీత పట్ట ఇవ్వబడింది. కావున ఈనాడు మనం పునీత యోహాను గాల్బెర్ట్ గారి నుండి ధ్యానించవలసిన విషయం ఏమనగా, స్వర్గరాజ్యానికి అర్హత పొందాలంటే నిర్విరామంగా శ్రమించాలి. వీరి సుగుణాలైన దయా, భక్తి, ధ్యానం, క్షమాభిక్షను కలిగి పునీత గాల్బెర్ట్ గారి వలె క్రీస్తు బాటలో పయనిద్దాం.